వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు అయోధ్యరామ్ గారు. సార్ నమస్తే అండి. సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయము అని అన్నారు. బట్ ఈ రోజు కొన్ని వార్తలు చూసిన నేపథ్యంలో విభాగాల వారీగా అంటే దశల వారీగా ప్రైవేటైజేషన్ వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటూ ఒక వార్తనైతే మేము విన్నాం. నిజమేనా? వార్తల్లో వాస్తవం ఉందా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలని 2021 జనవరి 27వ తారీఖున కేంద్ర ఆర్థిక వ్యవహారాల సబ్ కమిటీ నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని ఈ రోజుకి ఉపసంహరించుకోలేదు. 10 రోజుల క్రితం పార్లమెంట్ ఉత్తరప్రదేశ్ చెందిన ఎంపీ గారు అడిగినప్పుడు స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి ఈ రాష్ట్రం నుంచి అదే నరసాపురం నుంచి ఎన్నికైన భూపతిర శ్రీనివాసవర్మ గారు స్టీల్ సహాయ మంత్రిగా ప్రకటించారు. రెండో పక్కనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఇప్పించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవమే. దానిలో 9,804 కోట్ల రూపాయలు గ్రాంట్స్ వచ్చాయి. వచ్చిన గ్రాంట్ మొత్తం బ్యాంకింగ్ కట్టారు, అప్పులు, రా మెటీరియల్ కాదు, అప్పులు కట్టారు. సుమారు సంవత్సరం నుంచి ఉద్యోగులకి చాలీ జీతాలు సగం జీతాలు ఇస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మంది ఉద్యోగులు తీసేశారు. పర్మనెంట్ ఉద్యోగులు నయాలో భయానో వీఆర్ఎస్ పేరుతో బయట పంపిస్తా ఉన్నారు. ఒకప్పుడు 20,000 మంది పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులు ఇవాళ 10,100 వచ్చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ ప్లాంట్ని కాపాడతామని చెప్పేసి చెప్తూ మీరు డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన దానికి ఖచ్చితంగా స్ట్రాటజీలు విత్డ్రా చేసి ఉండాలి కదా. స్ట్రాటజీలు అనేది విత్డ్రా చేయలేదు. అది విత్డ్రా చేయలేదు సరి కదా. సేల్లో కలపమని చెప్పేసి ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం. సేల్లో కలపాలంటే ₹1 కూడా ఖర్చు కాదు ప్రభుత్వానికి. సేల్లో కలిపితే సేలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలిపి ఒక జాయింట్ కంపెనీ అవుతుంది. ప్రభుత్వానికి లాభం, ప్రజలకు లాభం. దాన్ని చేయడం లేదు. స్ట్రాటజీలు విత్డ్రా చేయడం లేదు. మూడో పక్క రా మెటీరియల్ లేక మొన్న 19,000 టన్నులు చేసినటువంటి హాట్ మెటల్ ఇవాళ తగ్గించుకోవాల్సి వచ్చింది. రా మెటీరియల్ కూడా ప్రభుత్వం దగ్గర అసలు 100 సరిపడా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ ఇచ్చినట్టయితే అతి చౌకగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయొచ్చు, చౌకగా మార్కెట్లో జనానికి స్టీల్ ఇవ్వచ్చు, ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ట్యాక్స్లు కట్టవచ్చు. ఈ 3 పనులు చేయడం లేదు. ఈ 3 పనులు కూడా రాజకీయ నిర్ణయంగా చేయాలి. అది పక్కన పెట్టేసి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ లేదని మన స్థానిక నాయకులు, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడైతే కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ నిర్ణయం చేసిందో ఆ నిర్ణయం వెనక్కి తీసుకోలేదని పార్లమెంట్లో చెప్పారు బదులు. దానికి రుజువుగా నేను ముందుకు పోతూ నిన్న సుమారు 20 డిపార్ట్మెంట్ల నుంచి ప్రైవేటీకరణ చేస్తూ 44 టెండర్లు బయటకు వచ్చాయి. ఈ టెండర్ల తాలూకు ఉద్దేశం ఏమిటంటే మొత్తం డిపార్ట్మెంట్నే మెయింటెనెన్స్ చేయడం కానివ్వండి, అది ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, మెకానికల్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్స్, అట్లాగే ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు చేయడం కోసం, ఆసక్తి వ్యక్తీకరణ కోసం 44 టెండర్లు ఏకకాలంలో పిలిచారు. అంతకుముందు 2 డిపార్ట్మెంట్లు పిలిచారు, ROHV సెంటర్ లాంటి. ఇలా దీన్ని స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ఒక 50 మంది వ్యక్తుల చేతుల్లో పెట్టాలనుకుంటా ఉన్నారు. ఫస్ట్ దఫాగా. తర్వాత దఫాగా ఏం చేయాలనుకుంటా ఉన్నారు. మీ దగ్గర కుట్ర లేకపోతే స్ట్రాటజీలు విత్డ్రా చేయడం కోసం ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు? డబ్బులు ఇచ్చామని చెప్పి సమస్య పరిష్కారం అయిపోతుందా? కాదు. రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఇచ్చినట్టయితే స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా ముందు నడిచేదానికి అవకాశం ఉంది. రామ్ గారు, ఇప్పుడు ఓ పక్క కూటమి నేతలు ప్రైవేటైజేషన్ అనేది ఎప్పుడో ఆపేసాం అంటున్నారు. మరోపక్క దశల వారీగా టెండర్లకు పిలుస్తున్నారు అంటూ వార్తలు. మరోపక్క పార్లమెంట్లో మాట్లాడిన మాటలు కూడా చూస్తూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా కూటమి నేతలు అర్థం చేసుకోవాల్సింది, ఆలోచన చేయాల్సింది, కేంద్రం ఒత్తిడి తీసుకురావాల్సింది వారే. ఎందువల్లంటే పార్లమెంట్లోనే ప్రైవేటీకరణ ఈ స్టిల్ స్టాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత నోటి మాటలకు విలువ ఉంటుంది. నోటి మాటలు మనం ఎట్లా నమ్మాలి? కేంద్ర కేబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ చేసిన నిర్ణయాన్ని ఈరోజు కూడా విత్డ్రా చేయలేదంటే మీకు ఏదో కుట్ర ఉన్నది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర. దాన్ని తీయమని చెప్పేసి మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం
మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో వారి ఉందని చెప్పేసి తెలియజేస్తాము. అదే పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కూడా ఒక పెద్ద పార్టీ, గతంలో కూడా ఉద్యమంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా మాట్లాడాలి. ఇరువురు కలిసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఇప్పుడు నోటిఫికేషన్స్ కి అంటే టెండర్స్ కి సంబంధించి నోటిఫికేషన్స్ ఆల్రెడీ పడ్డాయి విభాగాల వారీగా అంటున్నారు. మీరేం చెప్తారు? ఏ ఏ విభాగాలకి టెండర్స్ పడ్డాయి? 1-2 కాదు మాట. RMHP రా మెటీరియల్ హ్యాండిల్ చేసే డిపార్ట్మెంట్ నుంచి, సెంటర్ తయారు చేసే డిపార్ట్మెంట్ నుంచి, హాట్ మెటీరియల్ తయారు చేసే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, కాస్టింగ్ చేసే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, రోల్ చేసే రోలింగ్ మిల్స్ దగ్గర నుంచి, అదేనేమి లేదు. చివరికి మాదారం, ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఖమ్మం దగ్గర ఉన్న మాదారం మైన్స్ లో ఉన్న మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అన్ని 46 టెండర్లనే బయట తీసుకోవడం జరిగింది. అంటే పేరుకి బోర్డు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేటీకరణ అనేది చాప కింద నీరులో దొడిదారిని మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఉపాధి లేక నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారందరికీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వెంటనే కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కొత్త యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫోర్స్ కి అవకాశాలు ఇస్తే వాళ్ళంతా కూడా ప్లాంట్లోకి వస్తే ఇంకా భారీ మొత్తంలో స్టీల్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. స్టీల్తో పాటు పనికి వచ్చే అమోనియా పుష్కల ఉత్పత్తి జరుగుతూ ఉంది ఇక్కడ. ఇలా అనేక రకాల ఉత్పత్తులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి కోసం అవకాశం ఉన్న కంపెనీ. మరిన్ని వేల కోట్ల రూపాయల ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కట్టడానికి అవకాశం ఉన్న కంపెనీ. ఈ కంపెనీకి 20,000 ఎకరాల భూభాగం ఉంది కాస్మోపాలిటన్ సిటీలో. ఈ స్టీల్ ప్లాంట్కి భారతదేశంలో ఎక్కడ లేని ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే ఈ స్టీల్ ప్లాంట్ నేషనల్ హైవే పక్కన ఉంది, హైవే కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, సీవే కనెక్టివిటీ ఉంది. అది కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నది. ఇన్ని విభాగాలు, ఇన్ని ప్రత్యేకమైన స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని కబళించడం కోసం కొన్ని కంపెనీలు కాస్త కూర్చొని ఆ విధంగా ఉన్నారు, ఆ విధంగానే ముందు పోతా ఉన్నారు. దాని వ్యతిరేకంగా మా పోరాటం నడుస్తూ ఉంది 1650 రోజుల నుంచి. చెప్పండి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల్లో కూరుకుపోయింది, నష్టాలలో కూరుకుపోయింది. సో దాన్ని గవర్నమెంట్ నడపడం కష్టం కాబట్టి ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారు అనేది వింటున్న మాట. నిజమే అంటారా? అన్ని అప్పులు ఉన్నాయా విశాఖ స్టీల్ ప్లాంట్ కి? గత 40 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ఎప్పుడు? అలాగే ఈ కంపెనీ పెట్టినప్పుడు సుమారు 5,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తిరిగి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు 55,000 కోట్లు ఇచ్చింది. పన్నుల రూపాయన, డివిడెండ్ రూపాయన, ట్యాక్సుల రూపాయన. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1,00,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కల్పించింది. 5,000 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే ఈరోజు 3 లక్షల కోట్ల ఆస్తి విలువను సంపాదించి పోగు చేసి ప్రభుత్వం పేరు పెట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఏ విధంగా నష్టాలు మీరు అంటారు? ఈరోజు ప్రైవేటు వ్యక్తులు 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగేశారు. వారిని ఏమైనా మీరు విచారించగలిగారా? కేసులు పెట్టగలిగారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో గడిచిన 50 ఏళ్ళ చరిత్రలో ₹1 కూడా ఏ బ్యాంక్ కానీ ఏ వ్యక్తికి కానీ అకౌంట్ చరిత్ర ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్? అప్పు ఉందంటా ఉన్నారు. 3 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు తిప్పి కొడితే 30,000 కోట్లు లోన్స్ ఉండొచ్చు. ఎందువల్లంటే 3.2 టన్నుల మిలియన్ టన్నుల కెపాసిటీ నుంచి 6.3 మిలియన్ టన్నుల డబుల్ ది కెపాసిటీ సొంత నిధులతో వెళ్ళింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ప్రభుత్వం ₹1 ఇవ్వలేదే. 6.3 నుంచి మళ్ళీ రెనోవేషన్ పేరుతో 7.3 మిలియన్ టన్నుకి వెళ్ళింది. ప్రభుత్వం ₹1 ఇవ్వలేదే, సొంత నిధులతో బ్యాంకులతో వెళ్ళింది. కాబట్టి గోయింగ్ కన్సర్న్ కంపెనీ ఏదైనా సరే నడుస్తున్నప్పుడు బ్యాంకుల మీద ఆధారపడి వ్యాపారం చేయాలి. స్టీల్ అనేది ఖచ్చితంగా 1 టన్ను తయారు చేస్తే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కంపెనీకి వచ్చే లాభం కేవలం 500 రూపాయలు మాత్రమే. క్యాపిటల్ ఎక్స్టెన్సివ్ ప్లాంట్స్ అంటారు స్టీల్ ఇండస్ట్రీని.
కాబట్టి స్టీల్ క్యాపిటల్ ఎక్స్టెన్సివ్ ప్లాంట్స్ అంటారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు కావాలి కాబట్టి అప్పులు తేవడం సహజం. ఎవరికి ఎగ్గొట్టలేదు, ఎవరికి వడ్డీ ఎగ్గొట్టలేదు. వడ్డీలు కట్టాం, లాభాలు తీసుకొచ్చాం, పన్నులు కట్టాం, ఉపాధి ఇచ్చాం. ఆస్తి 3 లక్షల కోట్లు చూపించాం. మీరు పెట్టింది కేవలం 5,000 కోట్లు మాత్రమే. ఉదాహరణకి సీతమ్మధరలో సిటీ నడిపడుతున్నటువంటి హెచ్బి కాలనీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న పాత క్వార్టర్స్ ని పడగొట్టి ఆ జాగాని ప్రేరణ పెట్టారు. పెడితే ఇవాళ కేవలం దాని బుక్ వాల్యూ ప్రకారం 2 కోట్లు మాత్రమే. దాన్ని 15,000 కోట్లకి అమ్మబోతా ఉన్నారు. ఆల్రెడీ అమ్మడం మొదలు పెట్టారు. 250 కోట్లు ఆల్రెడీ అకౌంట్కి వచ్చింది. ఏ విధంగా మీరు అప్పులు ఉన్నాయంటారు? ఏ విధంగా తప్పని మీరు అంటారు? స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ శ్రమశక్తితో తమ చెమట రక్తంగా మార్చి స్టీల్ ప్లాంట్ నడుపుతా ఉంది, చక్రాలు తిప్పుతా ఉంది. మీరు రా మెటీరియల్ ఇవ్వడం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తూ ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు రా మెటీరియల్ సరఫరా చేయండి, సమయానికి కోలు ఇవ్వండి, సమయానికి అన్నం ఇవ్వండి, సమయానికి ఖాళీ రైల్వే రేకులు ఇవ్వండి, మేము లాభాలు తీసుకొస్తాం. రోజుకి 10 కోట్లు చొప్పున 365 రోజులు ఇంటూ 10 3,650 కోట్ల రూపాయలు లెక్కబెట్టి పార్లమెంట్ మెట్ల ముందు పెడతామని చెప్పి ఛాలెంజ్ చేస్తాం. సార్, అందువల్లే అంటే ఒకేసారి కనుక ప్రైవేటైజేషన్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో అని ఇలా దశల వారీగా ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ వెళుతున్నారు అని అనుకోవచ్చా? ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా? ఖచ్చితంగా స్ట్రాటజీ అండి. ఇది సముద్రయానానికి ఆనుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సముద్రం పక్కనే ఉన్నది. ఈ భూమి చాలా అవసరం వాళ్ళకి. స్టీల్ ఇండస్ట్రీ మమకారం కానీ, స్టీల్ ఇండస్ట్రీ నడపాలని కానీ, స్టీల్ భారతదేశ అవసరం కావాలని కానీ పెద్దలు అనుకోవడం లేదు. దీన్ని డైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్ర రాష్ట్రాలు ఊరుకోరు. కాబట్టి ఇవాళ 20,000 మంది ఉన్న పర్మనెంట్ కార్మికులను తగ్గించి 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించి 650 మంది ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్లు చేసి వాళ్ళని తీసేసి వారికి నచ్చిన ఒక 50 మంది పరిశ్రమలోనే ఈ స్టీల్ ప్లాంట్ ని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇతర రాష్ట్రాల కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని చెప్పేసి, బీఆర్ఎస్ పేరుతో కొన్ని డబ్బులు ఆశ చూపి కొంతమంది బయటకు పంపించాలని చెప్పేసి, తద్వారా పోరాటం చంపేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు. దీని ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. దీన్ని ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ పోరాటం కొనసాగుతుంది. సో ఫైనల్ గా ఏం చెప్తారు? మీరు మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడే ఒక అరగంటలో మేము పోరాట కమిటీ సమావేశం పెట్టాం. ఈ ప్యాకేజ్ రేట్లను తెచ్చుకోబోతా ఉన్నాం. కూటమి నేతలు ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బీజేపీ పెద్దల వరకు అందరూ కూడా కూటమిలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ ప్లాంట్, తన శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకున్న ప్లాంట్, ఎన్నో అవకాశాలు కల్పించిన ప్లాంట్ ని ఎంతో చంపేస్తా ఉంటా ఉన్నారు. దీన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తా ఉంటా ఉన్నారు అని చెప్పి అడగబోతా ఉన్నాం. తద్వారా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అనేక చోట్ల స్టీల్ పరిశ్రమ ఉంది. ఏ స్టీల్ పరిశ్రమ ముట్టుకోకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు టచ్ అయిపోతా ఉన్నారంటే, ఇది ఆంధ్రప్రదేశ్ లోకం అనుకోవాలా, ప్రభుత్వం మీద గౌరవం లేదనుకోవాలా, లేకపోతే ఇది నగర నడిపొడ్డుగా ఉన్న భూమి మీద ఉన్న కన్ను అనుకోవాలా, ఆలోచన చేయాలని చెప్పేసి దానికోసం జిల్లాకి ప్రజల దగ్గరికి పోవాలనుకుంటాము. అందరి దగ్గరికి పోయి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి. నిర్వాసితుల త్యాగాలతో వచ్చిన కర్మాగారం ఇది, 32 బలిదానంతో వచ్చిన కర్మాగారం ఇది. సుమారు 250 మంది ఈ కర్మాగార కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పుడు చనిపోయారు యాక్టివిటీస్ లో. వీళ్ళందరి తాలూకా బ్లడ్ షేడ్ మీద నిలబడిన ఈ కర్మాగారాన్ని ఇది ప్రజా కర్మాగారంగా ఉండాలి, పీపుల్స్ కర్మాగారంగా ఉండాలి, ప్రభుత్వ కర్మాగారం ఉండాలి. దానికోసం ఎటువంటి పోరాటం మీకు సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్గా ఉంటామన్నారు, ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటామని అన్నారు. మరి ఇప్పుడు అధికారంలో జనసేన కూడా ఉంది కాబట్టి మీ వినతులు ఏమైనా వాళ్ళకి చెప్పారా? వాళ్ళని కలవడం జరిగిందా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగిందమ్మా ఓ దఫా. మరో దఫా కలవడం కోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వారికి ఈ విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వారిని కేంద్రంలో తీసుకెళ్ళమని కోరతాం. ఇది ప్రజల్లో తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అయోధ్య రామ్ గారు. అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి విభాగాల వారీగా, దశల వారీగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుంది అన్న దానికి టెండర్లు ఆల్రెడీ పిలిచారు అని కూడా మీరు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.